నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. కిష్టాపూర్ కౌలు చేసిన 5 ఎకరాలు నిన్న వర్షం పడి రూపాయల మొత్తము చారాన ఎత్తులేదు, మొత్తం రాలిపోయినాయి, కింద పడిపోయింది. ఎకరాల 14 సంచులు చేసిన కౌలు క్యాంప్ వాళ్ళది, ఆంధ్ర వాళ్ళది. నా సొంత పొలం అయితే కాదు, ఎకరాన 14 సంచులు మొత్తం ఖరాబ్ అయిపోయింది, పడిపోయింది. కొయ్యదానికి రాదు, ఏం రాదు. ఏమన్నా చేశానంటే సారు గాలి దుమ్మడము, రాళ్ళు పడ్డాయి, బాగా ఫుల్ రాళ్ళు కూడా పడ్డాయి. అంతా పడిపోయింది కింద, అట్లేం లేవు, మొత్తం కింద రాలిపోయినాయి. మరి జర ప్రభుత్వం ఏమో జర సాయం చేయరు, మేము గరువుగాలం అసలు ఏం లేదు, కౌలు చేస్తున్నాం మేము. మార్చిన సాయంత్రం వడగండ్ల వాన వల్ల కిష్టాపూర్ శివారు, దాన్ని ఆనుకున్నటువంటి చించోలి శివారు, ఈ 2 గ్రామాల యొక్క వరి పంట తీవ్రంగా దెబ్బతింది. కిలో సైజులో రాళ్ళు పడ్డాయి. ఒక ఎత్తు కూడా మిగలలే, ఈకలు మిగిలినాయి అంతే. పెట్టుబడి పెట్టి వేలాది రూపాయల పెట్టుబడి పెట్టి ఒక ఎకరానికి నోటికొచ్చిన పంట రేపు వారం రోజుల్లో కోసుకునేటువంటి సందర్భంలో రైతుకు తీవ్ర నష్టం జరిగింది. పెట్టుబడులన్నీ బోడి పాలైపోయినాయి, భూమి పాలైపోయినాయి. నిన్న సాయంత్రం నాకు గ్రామ పెద్దలు, రైతులు ఫోన్ చేస్తే ఉదయం వచ్చి చూద్దామని ఇక్కడ రావడం జరిగింది. పంట చూసిన తర్వాత చాలా బాధ కలుగుతూ ఉంది. వారి బాధను అర్థం చేసుకోగలుగుతున్నాం. ఇప్పుడు వెంటనే కలెక్టర్ గారితో కూడా మాట్లాడాను, అగ్రికల్చర్ అధికారులతో కూడా మాట్లాడాను, ఏడీ గారితో. వెంటనే సర్వే చేయించి పోయిన నష్టం మనం ఇవ్వలేం, కానీ కొంత వారికి ఊరడగలిగే విధంగా ప్రభుత్వం పంట నష్టపరిహారాన్ని ఇవ్వాలని కలెక్టర్ గారి ద్వారా ప్రతిపాదనలు ప్రభుత్వాన్ని పంపమని అడిగాం. కలెక్టర్ గారు వెంటనే పంపిస్తామని చెప్పారు. చాలా తీవ్రంగా బాధపడతా ఉన్నాం, ఎందుకంటే ఏదో చిన్న రాళ్ళు పడితే చిన్న పోయేది, పెద్ద రాళ్ళు పడ్డాయి కాబట్టి అసలు ఏమి పోత కూడా పనిచేయవు, కాబట్టి గడ్డి మిగిలింది అంతే. కాబట్టి గవర్నమెంట్ వెంటనే ఎకరానికి 20,000 రూపాయలు పంట నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.